అందరికీ జయబాబా అండి. ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki jai. సో మనం ప్రస్తుతం అవెన్యూస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే చాప్టర్లో ఉన్నామండి. ఆ చాప్టర్లో మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. అయితే ఇంతవరకు జరిగింది ఒకసారి రీక్యాప్ చేసుకొని అప్పుడు మనం ఆ రిమైనింగ్ పారాగ్రాఫ్స్లోకి వెళ్దామండి. సో ఈ చాప్టర్లో మెయిన్ బాబా చెప్తుంది ఏంటంటే ఆధ్యాత్మిక అవగాహన పొందడానికి మార్గాలు ఏంటి, దానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏంటి, ఇది మనకి ఈ చాప్టర్లో ప్రధాన అంశంగా చెప్తూ ఉన్నారు. సో ఆధ్యాత్మిక అవగాహన అనేది కలగాలి అంటే ముందుగా మనకి మ్యాటర్కి, స్పిరిట్కి అంటే ఆత్మకి ఈ యొక్క భౌతిక పదార్థానికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మ్యాటర్కి, స్పిరిట్కి ఉన్న డిఫరెన్స్ అప్పుడు మనకి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కలుగుతుంది అని స్టార్ట్ చేశారు. అయితే మైండ్ని అర్థం చేసుకోవడానికి ఇంటెలెక్ట్ ఉపయోగపడుతుంది, అంటే మ్యాటర్ని అర్థం చేసుకోవడానికి. అలాగే స్పిరిట్ని అర్థం చేసుకోవడానికి మనకున్న బెస్ట్ పాసిబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో, మీడియంస్లో హార్ట్ అనేది అని చెప్పారు. అలాగే మైండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా వివరాలు చెప్పుకుంటూ వచ్చారు ముందు పారాగ్రాఫ్స్లో. అలాగే గత వారం మనకి చదువుకున్న దాంట్లో ఈ డిఫరెన్సెస్ తెలుసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో మైండ్ చేయాల్సిన పని చేయాలి, హార్ట్ చేయాలి. అలా కాకుండా హార్ట్ చేయాల్సిన స్థానంలో మైండ్ కానీ వచ్చి ఆ పనిని చేస్తే అప్పుడు ఏమవుతుంది అని చెప్పారు. దానికి బాబా స్వయంగా తన ఎగ్జాంపుల్ని తీసుకోవడం జరిగింది. బాబా నన్ను ప్రేమించండి అని చెప్పేటప్పుడు, బాబా నిన్ను ఎలా ప్రేమిస్తావు, నీ యొక్క గొప్పతనాన్ని నాకు ఏదైనా అద్భుతాల ద్వారా చూపించు, అప్పుడే నాకు మీ మీద నమ్మకం, విశ్వాసం కలిగి నేను ప్రేమించగలుగుతామని చెప్పేటప్పుడు ఆ మాటలు చెప్తుంది మన ఇంటెలెక్ట్ అని చెప్పారు. ఎందుకంటే ఇంటెలెక్ట్కి సాక్ష్యాలు కావాలి, ప్రూఫ్లు కావాలి. అది ఏదైనా ఒక పని చేసే ముందు ఆ రిజల్ట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. అయితే జీవితంలో ఎదురయ్యే చాలా సందర్భాల్లో మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఈ రకమైన అనాలిసిస్లు చేసి ప్రూఫ్స్, ఎవిడెన్స్లు పట్టుకొని మనం ముందుకు వెళ్ళాం. సో ఈ బాబాను ప్రేమించడం అనే పని కూడా నాకు మిరాకిల్స్ జరిగి, అద్భుతాలు జరిగి, కన్విక్షన్ వస్తేనే నేను నిన్ను ప్రేమిస్తానన్నా అది ఇంటెలెక్చువల్ కన్విక్షన్ అవుతుంది, అది నిలబడదు. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు ప్రేమించాలంటే ఆ వ్యక్తి వర్ది ఆఫ్ లవ్, అంటే ప్రేమించబడ్డానికి అర్హత ఉన్న వ్యక్తి కాబట్టి మనం ప్రేమించాలి. అలా ఇంట్రిన్సిక్ వర్త్ ఉన్నటువంటి విషయాలు ఉంటాయి, వాటిని మీరు ఇంటెలెక్ట్తో తెలుసుకోలేరు, అది హార్ట్ ఉపయోగించాలి అని చెప్తూ ఇలా మన హార్ట్ ఉపయోగించాల్సిన దగ్గర మైండ్ కానీ చొరబడితే ఈ రకంగా జరుగుతుంది అని చెప్పారు. అలాగే లాస్ట్ పారాగ్రాఫ్లో ఒకవేళ ఈ ఇంటెలెక్ట్ని వాడి నువ్వు ఏమైనా తెలుసుకోగలిగినా నీకు వచ్చే విషయాలన్నీ కూడా థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, అంతేగాని అవి అనుభవపూర్వకంగా ఆ విషయాల్ని నువ్వు తెలుసుకోలేవు. అలా తెలుసుకోవాలంటే నీకు హార్ట్ మాత్రమే ఉపయోగపడుతుంది తప్పిస్తే ఇంటెలెక్ట్ ద్వారా గ్రంథాలు చదువు లేదా ఇంకేదైనా విషయాల్ని సేకరించో లాజిక్ ద్వారా నువ్వు అవగాహన చేసుకుని ఏదైతే ట్రూ వాల్యూస్ గురించి, నిజమైన విలువల గురించి నువ్వు అవగాహన చేసుకున్నావో అవగాహన కేవలం ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ అవుతుంది తప్పిస్తే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కాదు. అది నీకు కలగాలి అంటే అనుభవపూర్వకంగా నువ్వు నేర్చుకున్న ఆ పొందిన ఇన్ఫర్మేషన్ అనుభవంలో తెలుసుకోవాలని చెప్పారు. అది లాస్ట్ వీక్ పారాగ్రాఫ్తో మనకు కంక్లూడ్ అయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీనికి, ఇందులోకి వెళ్ళే ముందు చదువుకున్న దాని మీద ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడతాం, లేకపోతే నెక్స్ట్ దాన్ని మూవ్ అవుతాం. ఇంకో పాయింట్ యాడ్ చేస్తుంది దానికి, ఆ పారాగ్రాఫ్కి
ఈ ఇంటలెక్చువల్ ద్వారా మనం ఆ సత్యాన్ని ఏమి అంటే సత్యానికి చేరుకోలేము. ఆ సత్యం యొక్క నీడ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేరుకోగలుగుతాము అని చెప్తున్నాను. ఆహ్, ఈ ఆ సత్యాన్ని పట్టుకోవాలి అనంటే ఆ హృదయం యొక్క లోతుల్లోకి వెళితే కానీ ఆ సత్యం నీకు దరిచేరదు అన్నది కూడా ఒక పాయింట్ యాడ్ అవును. చే కరెక్ట్. జై బాబా. ఇంకేమైనా ఉందండి? నెక్స్ట్ పారాగ్రాఫ్‌లోకి వెళ్దామండి. 97.2 జై బాబా. మీరు చెప్పండి. చదవనండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. Freedom from wants possible only in supramental existence. ఇక్కడ ఇది ఈ టైటిల్లో ఏం చెప్తున్నారంటే కోరికల నుండి ఈ విముక్తి కానీ స్వేచ్ఛ సాధ్యం ఎప్పుడవుతుంది అని అంటే మనస్సుకి అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడే మనస్సు దా దాన్ని అధిగమించేటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. చాలామంది వాళ్ళందరూ కూడా యాక్చువల్‌గా ఇందాక పారాగ్రాఫ్‌లో మనం డిస్కస్ చేసినప్పుడు, మనం ఇంటెలెక్చువల్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. ఆ ఇంటెలెక్చువల్ ద్వారానే ఇందాకన్నట్టు ప్రూఫ్స్ ఆ ఇంటెలెక్చువల్‌తోనే, ఆ బుద్ధితోనే మనం ఆ ప్రూఫ్స్ గనక మనకి కనిపిస్తేనే అదే నిజమనేటువంటి స్థితిలోకి వెళ్తాం. కానీ ఇక్కడ ఆహ్, ఈ మనస్సుకు అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. దానికి ఈ కోరికల నుండి ముందుగా మనం విముక్తి పొందాలి అని చెప్తున్నారు. ద ఇంటెలెక్ట్ ఆఫ్ మోస్ట్ పర్సన్స్ ఈజ్ హార్నెస్డ్ బై ఇన్యూమరబుల్ వాంట్స్. ఇందాకన్నట్టే చాలా మందిలో ఈ ఈ అసంఖ్యాకమైనటువంటి కోరికలతో తన మనస్సు ఆ బుద్ధి నిండిపోయి ఉంటుంది కాబట్టి అతని యొక్క మనస్సు ఈ కోరికల చేతనే నియంత్రించబడుతూ ఉంటుంది. ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ సచ్ ఎ లైఫ్ ఈజ్ ద లోయెస్ట్ టైప్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి ఎప్పుడైతే తన మనస్సు ఈ కోరికల చేత నియంత్రించబడుతుందో అటువంటి స్థితి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అది అధమమైనటువంటి జీవితానికి సంబంధించింది. అంటే ఆ కోరికల్లోనే ఆ కోరికల్ని తీర్చుకోవటంలోనే తన జీవితం అంతా కూడా వేసారిపోతుంది కాబట్టి అది అధమమైనటువంటి జీవితం. దాని నుంచి బయటపడటానికి ఏం చెప్తున్నారు చూడండి. ద హైయెస్ట్ టైప్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వాంట్స్ అండ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై సఫిషియంట్ ఆర్ కంటైన్మెంట్. ఈ ఈ ఈ అధమమైనటువంటి జీవితం నుండి ఉన్నతమైనటువంటి జీవితానికి ఈ మానవ జీవితం ముందుకు సాగటానికి ఏం కావాలి అని అంటే ఈ జీవితంలో ఎటువంటి కోరికలు లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా సంతృప్తికరమైనటువంటి జీవితం పొందటం అనేది అలవడితే అది ఉన్నతమైనటువంటి జీవితానికి దారితీస్తుంది అని చెప్తున్నాను. జీవితంలో ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నదానితో సంతృప్తి పొందేటువంటి లక్షణం ఏదైతే ఉందో అదే ఉన్నతమైనటువంటి జీవన విధానం అవుతుంది. ఎవ్రీవన్ ఈజ్ సీకింగ్ హ్యాపీనెస్ బట్ ఫ్యూ హ్యావ్ ఇట్. కానీ అందరం కూడా కోరుకునేది ఏంటి? అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటి అనంటే ఆనందంగా ఉండాలి అని. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు అలా ఆనందంగా ఉండటం. చాలా కొద్దిమంది మాత్రమే అది సాధ్యమవుతుంది. ఫర్ లాస్టింగ్ హ్యాపీనెస్ డ్రాన్ ఓన్లీ బట్ ఫీ హార్ట్ ఫర్ లాస్టింగ్ హ్యాపీనెస్ డాన్స్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఎ కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్స్. ఈ ఆనందం ఎప్పుడు సాధ్యమవుతుందట అనంటే ఎటువంటి కోరికలు లేకుండా అంటే ఆ కోరికలు అనేటువంటివి పూర్తిగా వాటి నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే మనకి ఆ ఆనందం దొరుకుతుంది అని చెప్తున్నారు.
when there is a complete freedom from its wants, this highest state of non-wanting may be outwardly seem to imply inaction and to be easy to attain. ఇది ఈ ఈ ఈ ఆనందం ఎప్పుడు దొరుకుతుంది అని అంటే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఆ కోరికల నుండి పూర్తిగా ఎటువంటి కోరికలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి ఆనందం దొరుకుతుంది అని అర్థమైంది మేధస్సు పరంగా. ఇప్పుడు అది పొందటం బయట నుంచి చూసినప్పుడు, ఈ మేధస్సుతో బుద్ధితో ఆలోచించి చూసినప్పుడు ఆ కోరికలు లేకుండా ఉండటం అనేది చాలా సులువైనటువంటి విధానము. అంటే మనం ఆనందాన్ని పొందాలి, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే అడ్డుగా ఉన్నటువంటి ఈ కోరికల నుండి విముక్తి పొందాలి అన్న విషయం తెలుసుకున్న తర్వాత దాన్ని పొందటం బుద్ధిపరంగా ఆలోచిస్తే అది చాలా సులువు. అంటే ఈ కోరికలు లేకపోతే మనకి ఆనందంగా ఉంటాము అన్నటువంటి విషయం తెలిసింది కాబట్టి దాన్ని సాధించడం చాలా సింపుల్ అని అనిపిస్తుంది అని అంటున్నారు. However, if anyone tries to sit quietly without inwardly wanting anything and with full consciousness, he will realize that such a state of non-wanting is very difficult to attain and that it can be sustained only through tremendous spiritual activity. ఈ బుద్ధిపరంగా ఆలోచిస్తూ దాని నుంచి బయటపడటం చాలా సులువని అనిపించింది. కానీ దాన్ని పొందటానికి, ఆ ఆనందాన్ని పొందటానికి, కోరికల రాహిత్య స్థితిని పొందటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి తెలుస్తుందట అది ఎంత కఠినమైనదో. దాన్ని పొందటం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు సిట్ క్వైట్లీ వితౌట్ ఇన్వర్డ్లీ వాంటింగ్ ఎనీథింగ్, అంటే ఆంతరికంగా అతను ఏ కోరికను కూడా అంటే కోరికను తీర్చుకోవటానికి అతను ఆ కోరికను బయటికి రానియకుండా సప్రెస్ చేస్తూ ఎటువంటి అంటే చలించకోకుండా, ఆ కోరికలకు చలించకుండా ఆ స్థిత ప్రజ్ఞతను సాధించడానికి అతను ప్రయత్నిస్తున్నప్పుడు అది అతనికి తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుందో. అంటే ఏమి చేయకుండా ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నిద్రలోకి వెళ్లకుండా వితౌట్ గోయింగ్ టు స్లీప్ అని చెప్పారు. అంటే కేవలం ఎరుకతో ఆ కోరికను సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు he will realize that such a state of non-wanting is very difficult. అలా ఏ కోరిక మనస్సులోకి రాకుండా ఉండటం అనేది చాలా కఠినంగా, కష్టంగా అతనికి అనిపిస్తుంది. అంటే అంతే కదా, మనం మాటల్లో ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో మనం ఆ కాఠిన్యాన్ని మనం అంటే దాన్ని చేరుకోవటానికి కష్టతరం అనేటువంటి స్థితి అనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మికతలో ఇలాంటి కోరికలు లేనటువంటి స్థితిని పొందటం చాలా కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, దాన్ని చేరుకోలేము అన్నది ఈ పాయింట్ చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ నాన్ వాంటింగ్ ఈజ్ unattainable as long as life is mind ridden. ఇది అతను ఏం తెలుసుకుంటాడంటే, వాస్తవానికి జీవితం మనస్సు యొక్క ఆధీనంలో ఉన్నంత వరకు పూర్తిగా ఎట్టి కోరికలు లేనటువంటి స్థితిని సాధించడం సాధ్యం కాదు అన్న విషయాన్ని అతను తెలుసుకుంటాడు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ సూప్రామెంటల్ ఎగ్జిస్టెన్స్. ఇందాక ఆ టైటిల్ చెప్తున్నారు, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మనస్సుకు అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. అంటే ఈ కఠినత్వాన్ని, ఆ కోరికలు లేనటువంటి స్థితిని పొందటం చాలా కష్టతరం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఈ మనస్సుకు అతీతమైనటువంటి స్థితిలో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కోరికల నుండి విముక్తి సాధ్యమవుతుంది అన్న విషయం తెలుస్తుంది. One has to go beyond the mind to experience the spiritual bliss of desirelessness. ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని అతను పొందాలి అని అంటే ఈ మనస్సు నుంచి అతీతంగా, ఆ మనస్సుకి అతీతంగా దాన్ని అధిగమించి స్వేచ్ఛను పొందేటువంటి స్థితిలోకి వెళ్తేనే ఈ ఆనందం అనేది జరుగుతుంది. అంటే పూర్తిగా
మనస్సు అంటేనే కోరికలతో నిండి ఉండినటువంటి కోరికల పుట్ట. ఆ కోరికల నుంచి బయటపడాలి అనంటే ఆ మనస్సు నాశనం అవ్వాలి. మనోనాశనం గనక జరిగితేనే అంటే ఆ మనోనాశనం ఇక్కడ అంటున్నారు. మనస్సుకు అతీతమైనటువంటి అస్తిత్వంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఆనందం అనేది సాధ్యమవుతుంది. ఆ మనస్సు ఉన్నంత వరకు దాని నుంచి బయటపడటం అంటే ఈ కోరికల నుంచి బయటపడటం అసాధ్యమవుతుంది. అందుకే బాబా చేసినటువంటి కార్యక్రమం మనోనాష్. అది ఆ మనోనాష్‌ని పొందితేనే మనకి ఈ కోరికల నుంచి విముక్తి పొందటం అనేది సాధ్యమవుతుంది అన్నది ఈ పారాగ్రాఫ్‌లో చెప్పినట్టు నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? ఏవైనా ప్రశ్నలు? క్లియర్‌గా ఉందండి. బాగుంది. ఓకే. అయితే మనం ఒకసారి సమ్మరీ చెప్పుకొని ముందుకు వెళ్తున్నాం. సో ఈ పారాగ్రాఫ్లో ముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నారు. ఏంటంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే మనం హ్యూమన్ అంటే మన మనుషులుగా మనం జీవించడంలో మనకి 2 రకాల స్థాయిలు, ఉన్నతమైన స్థాయి, అధమమైన స్థాయి, 2 రకాల అంటే ఉన్నత స్థాయితో కూడిన జీవితం, అధమ స్థాయితో కూడిన జీవితం అని 2 రకాలుగా ఉంటుందని చెప్పారు. ఎవరి జీవితం అయితే ఈ కోరికలతో నడుస్తూ ఉంటుందో అంటే ఎంతసేపు కోరికలు ఏది మనసు చెప్తే ఆ కోరికలను తీర్చుకునే జీవితంలో మునిగిపోతారో అది అధమ స్థాయి జీవితం అన్నారు. అలా కాకుండా ఎవరైతే ఆ కోరికలను నియంత్రించుకుంటూ ఉండగలుగుతారో అంటే తృప్తితో జీవించగలుగుతారు, ఉన్నదాంతో తృప్తిపడి ఆ కోరికలు నియంత్రించుకొని జీవించగలుగుతారో అది ఉన్నతమైనటువంటి జీవితం అని చెప్పారు. అలాగే ప్రతి మనిషి కూడా ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడు, కానీ ఆ ఆనందం అనేది ఎలా కలుగుతుందో చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే కోరికల నుండి పూర్తిగా నువ్వు బయటపడతావో అప్పుడు నువ్వు వెతికే ఆనందం నీకు దొరుకుతుంది. అది ఈ పారాగ్రాఫ్లో చెప్పింది. కోరికల నుండి పూర్తి విముక్తి కలిగినప్పుడే ఈ తరిగిపోని ఆనందం దొరుకుతుంది అనే విషయం చెప్పారు. సాధారణంగా మనుషులందరం కూడా కోరికలు తీర్చుకుంటే హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటాం, కానీ దాంట్లో బయటపడితే హ్యాపీనెస్, నువ్వు వెతుకుతున్న ఆనందం నీకు దొరుకుతుందని చెప్పారు. అయితే మరి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేశారు కాబట్టి వెంటనే మనం బయటపడిపోవాలని అనుకుంటాం, కానీ ఆ కోరికలు లేని స్థితిని మనం మెయింటైన్ చేయడం అనేది అంత సులభం కాదు. అలా అంటే లోపల నుండి అది తొలిచేస్తూ ఉంటుంది. ఇది తీసుకు ఈ అనుభవాన్ని పొందు, ఆ అనుభవాన్ని పొందు, ఇది కావాలి, అది కావాలని. దాన్ని తట్టుకొని నిలబడాలి అంటే అది చిన్న విషయం కాదు, చాలా కష్టం అని చెప్తూ దానికి ఎంతో ఆధ్యాత్మికంగా సాధన చేయాల్సి ఉంటుంది. తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యాచరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పారు. ఇది ఆ కోరికల్ని నియంత్రించడం అనేది. అయితే ఇక్కడ చివరికి సొల్యూషన్ ఏం చెప్తున్నారంటే, మనం మన మనస్సు మాట వింటూ ఉన్నంతసేపు మనకి ఇది కష్టమే. ఎప్పుడైతే మనం మనస్సు పరిధి దాటి మనం దానికి బియాండ్గా ఒకటి ఉందో, మన మనసుకు అతీతంగా దానికి సంబంధించినటువంటి దాని మాట మనం వినడం, దాని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో మనం ఈ కోరికల్లో ఉండి బయటపడతాము అని చెప్తూ, అంటే దాని కంటిన్యూషన్ ఉంది ఇంకా మనకి. సో ఈ మనస్సు చెప్పేటువంటివి ఏవి వినకండి, అదే మన యొక్క దుఃఖానికి కారణం. నిజంగా అది చెప్పేటువంటి కోరికల్ని మనం ఎగ్జిక్యూట్ చేయకపోతే అప్పుడు మాత్రమే మనకు నిజమైన హ్యాపీనెస్ దొరుకుతుంది. ఇది ఈ పారాగ్రాఫ్లో చెప్తుందండి. ఇంకేమైనా ఉన్నాయండి? ఎవరైనా? సార్ జయబాబా సార్, అక్కడ ఎరుకుతో కూడినటువంటి అంటే దేనిని కోరకుండా
పూర్తి ఎరుకతో ప్రశాంతంగా కూర్చొని ఉండడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అన్నారు కదండి సార్. అంటే ఎరుకతో మనం అబ్జర్వ్ చేయడం అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే మనకు కోరిక వచ్చిన వెంటనే మన కోరిక కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి, దాన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఎలా అయితే బాహ్యంగా ఎవరైనా ఒక వాచ్మెన్ పెట్టి ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటే చూడు అని చెప్తాం కదా, సెక్యూరిటీగా వాచ్మెన్ తను వాచ్ చేస్తూ అంటే మనం సాక్షిగా అబ్జర్వ్ చేయాలి. అలాగా మనం మనసు లోపల కోరికలన్నీ కలుగుతూ ఉంటే నిజంగా ఏవైతే అవసరాలో ఆ నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేసి ఇది నాకు అవసరం లేనిది ఇది నా మనసు చెప్తుంది అన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండాలి, కంట్రోల్ చేసుకుంటూ. కానీ అది చెప్పినంత సులభం కాదు అని చెప్తున్నారు, ఎందుకంటే అది వెరీ ఫోర్స్ హై, చాలా ఎక్కువ ఫోర్స్తో వస్తుంది కదా. సో అది అచీవ్ చేయాలంటే మళ్ళీ దానికి తీవ్రమైనటువంటి కొన్ని యాక్టివిటీస్ చేయాలి, ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్. అది ఇక్కడ మాట్లాడలేదు బాబా. సో అవి చేస్తే ఆ కోరికల్లోండి ఆ సంస్కారిక ఫోర్సెస్లోండి మనం బయటపడగలుగుతాం. అయితే ఇదంతా మనసుకు అతీతంగా వెళ్తే ఇది సాధ్యం, ఆధ్యాత్మిక ఆనందం పొందడం అని చివరిలో ఇచ్చారు. అంటే మనసుకు అతీతంగా వెళ్ళడం అంటే మనసు చెప్తున్న కోరికల వైపు వెళ్ళకండి, దీన్ని దాటి వెళ్ళండి, అంతకన్నా విలువైంది ఒకటి ఉంది కదా, అటువైపు వెళ్ళండి అని. అదేంటంటే హార్ట్ చెప్తుంది ఆ విషయమే. హార్ట్ విషయానికి వెళ్ళి జీవితంలో మనకంతా కూడా సూపర్ఫిషియల్ లైఫే ఉంటుంది, పైనే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, టీవీ ఉండాలి, వీళ్ళు ఇది కొన్నారు, అది ఉండాలి అని, ఇది కొంటే ఆనందం వస్తుంది, బట్టలు వేసుకుంటే ఆనందం వస్తుంది, టూర్లు వెళ్తే ఆనందం వస్తుంది అని చెప్తుంటుంది మనసు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని అంటుంది. అది వెంటనే దాని మాట వినేసి దాని వైపు పరుగులు తీస్తే ఏం దొరకదు. ఆ జీవితం యొక్క నిజ విలువల్ని చెప్పేది ఏదైనా ఉంది అంటే అది హార్ట్ చెప్తుంది. సో హార్ట్ అనేది మైండ్కి అతీతంగానే ఉంటుంది, బియాండ్. అది ఇక్కడ మనసుకు అతీతంగా ఉండే దాంట్లోకి వెళ్ళాలి అని, అటువైపు వెళ్ళాలి. వెళ్తే అక్కడ మీకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఇంకా ఉంది నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంకా మాట్లాడుతున్నారు దాని గురించి. ఉన్నారండి? హలో, వాసు లేడు అన్న సార్. జగన్ లేడండి. మీరు చదువుతారు సార్ ఎవరైనా? నేను చదువుతానండి అసలు. ఎవరన్నా చదువుతారండి? లేదంటే నేను చదువుతాను. నేను ఒకసారి కూడా ఇది చూడలేదండి, లేకపోతే చదివేవాడిని. ఓకే సార్. కండిషన్స్ ఫర్ హార్మనీ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్. అది ఇందాక పారాగ్రాఫ్లో ఉదయ్ గారు అడిగిన ప్రశ్నకి ఎరుకుతో కూడిన ఇవన్నీ వచ్చిన ఎలాగ మనసుకి అతీతంగా ఎలా ఉండాలి అన్నది, వీటిలన్నీ కనెక్ట్ చేస్తూ, అంటే డైరెక్ట్గా మనసు ద్వారా కాకుండా ఉదయానికి వెళ్ళిపోవడం సాధ్యం కాదు. ఏదో ఒక ప్రాసెస్ ద్వారానే నెమ్మదిగా బహుశా కదులుతూ వెళ్తూ ఉంటాం. దానికి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది. అంటే మనస్సు హృదయాలు సమన్వయంగా పనిచేయడానికి కావలసిన పరిస్థితులు ఏంటి అన్నది ఈ పారాగ్రాఫ్ శీర్షిక అండి. బిట్వీన్ ద టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎ లైఫ్ harassed by wants and a life completely free from wants, it is possible to arrive at a mode of practical life in which there is harmony between the mind and the heart. అయితే మనకు నార్మల్గా నిత్య జీవితంలో రోజు జరిగే సంఘర్షణే. రోజు ఆ రిపెంటెన్స్ ప్రేయర్ చేస్తున్నప్పుడు బాబా ముందు మన మదిలో ఉండేది ఇదే. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనం రోజు పుల్ అవుతూ ఉంటాం. హెరాస్ అన్నారు ఇక్కడ. మనం అంటే స్లోగా ఒక అబ్జర్వర్గా మారే ఒక మనస్తత్వం వస్తుంది కదా ఈ బాబా పుస్తకాలు కానీ ఇది వచ్చేటప్పటికి. దెన్ యూ విల్ గెట్ ఇన్ టు దిస్ హెరాస్మెంట్. ఏది ఒక పక్కన కోరికలు లాగేస్తూ ఉంటాయి,
ఈ కోరికల నుంచి బయటపడాలనే విజ్డమ్ కూడా నెమ్మదిగా నాలెడ్జ్ నీలోకి సింక్ ఇన్ అవుతుంది మైండ్లోకి. ఇది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. అది ఇంటెన్షనల్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఒక పక్క నుంచి కోరికలు అవుతుంటాయి, అంటే నేను అనుకోవడం ఫేజెస్ ఎలా ఉంటాయండి, కోరికలు తీర్చుకునే ఒక టైప్ ఆఫ్ స్టేజ్లో నా జన్మ హక్కు కోరిక తీర్చుకోవడం అన్న స్టేట్ ఒకటి ఉంటుంది. తర్వాత నాలెడ్జ్ వచ్చే కొలది ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది తప్పు అని తెలుసు, కానీ ఆ పుల్లు వల్ల అంటే అది లాగేస్తూ ఉంటుంది. కానీ చేసిన తర్వాత ఆ కోరిక తీర్చుకున్న తర్వాత కూడా అయ్యో చేసిన బాధపడే మదనపడే ఫేజ్ ఒకటి. దీన్నే ఆ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సంఘర్షణ ఫ్రమ్ ద వాంట్స్, ఇట్ ఈస్ పాసిబుల్ టు అరైవ్ ఎట్ ఎ మోడ్ ఆఫ్ ప్రాక్టికల్ లైఫ్ ఇన్ విచ్ దేర్ ఈజ్ హార్మనీ బిట్వీన్ ద మైండ్ అండ్ హార్ట్. దానికి సొల్యూషన్ బాబా చెప్తున్నారు. అంటే నిత్య జీవితంలో ఈ రెండిటి మధ్యన ఈ సంఘర్షణకి ఒక సమన్వయం చేసుకోవడానికి ఆస్కారం ఉంది అన్న ఒక హోప్ మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా బాబా ఇస్తున్నారు. సాధ్యం అని చెప్తున్నారు. వెన్ దేర్ ఈజ్ సచ్ హార్మనీ, దట్ మైండ్ డస్ నాట్ డిక్టేట్ ద ఎండ్స్ ఆఫ్ లైఫ్ బట్ ఓన్లీ హెల్ప్స్ టు రియలైజ్ దోస్ ఎండ్స్ దట్ ఆర్ గివెన్ బై ద హార్ట్. నిజంగా ఏదైతే సమన్వయం సాధ్యం అని బాబా చెప్తున్నారో ఆ సమన్వయాన్ని సాధించినప్పుడు మనసు ఇలాగంటే మన బరబరా లాక్కుపోతూ ఉంటుంది కదా రోజు ఒక పక్కకి. మనం ఏదో పాపం స్థిరంగా నిలబడి బాబా వైపు చూస్తా ఆయన మై విష్కి అంకితం అవుదాం అనుకుంటాం. ఇది మళ్ళీ పట్టుకుని పోతూ ఉంటుంది. కనుక దాని నుంచి బయటపడడానికి the mind does not dictate the ends of life but only helps to realize those ends that are given by the heart. అంటే అది మనని లాక్కుపోవడం కాకుండా ఎక్కడో చోట ఈ సమన్వయం పాటించగలిగితే నిజానికి అది మనకి సహాయకారిగా మారిపోతుంది. దేనికి సహాయకారిగా మారిపోతుంది? హృదయం సూచించే అది ఉంటుంది కదా, అటువైపుకి మనం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక విధంగా మనం దాని స్లేవ్గా అయిపోయి ఉన్నవాళ్ళము, అది మనకు ఒక ఉపయోగకారిగా మారి హృదయంతో సమన్వయం అవ్వడానికి సహాయకారిగా మారుతుంది అన్నట్టుగా ఈ స్టేట్మెంట్లో నాకు అర్థమైంది. ఇట్ డస్ నాట్ లే డౌన్ ఎనీ కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ బిఫోర్ ఎన్ అటరెన్స్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఇన్ టు ప్రాక్టికల్ లైఫ్. అంటే కొంచెం సెంటెన్స్ డిఫికల్ట్గా ఉన్నా చాలా అద్భుతమైన మీనింగ్ అందులో ఇచ్చారండి బాబా. అంటే మనస్సు మనని స్లేవ్గా చేయకుండా మనకు అనుకూలంగా మారినప్పుడు, అంటే ఒక మిత్రురాల్లాగా ఒక స్నేహితురాల్లాగా మనకు మారినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే హృదయం సూచించే ఆ సూచనలు ఏముంటాయి లోపల నుంచి, దానిని నిత్య జీవితంలోకి అన్వయించుకోవడానికి ఒక సహాయకారిగా ఉంటూ ఇందాక చెప్పినట్లు కండిషన్స్ అంటే ఒక ట్రాన్సాక్షన్ వర్తక వ్యాపారం లాగా ఆ హృదయం నుంచి ఒక మంచి సూచన వచ్చింది. హృదయం అంటే ఫీలే కదా నార్మల్గా, అది లాస్ట్ పారాగ్రాఫ్ చదువుకున్న ఆత్మకు దగ్గరగా ఉండేది, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండేది. అది వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇదివరకట్లాగా రెసిస్ట్ చేసేసి నిన్ను మాయలో పెట్టేసి దాన్ని దూరంగా గెంటేసి మళ్ళీ ఆలోచించకుండా చేసేయకుండా ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం, ఆ సమన్వయం అన్న మాట పడ్డారు కదా, అది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా దానిని నిజ జీవితంలోకి ప్రాక్టికాలిటీలోకి మార్చుకోవడానికి ఒక సహాయకారిగా, అంటే ఒక మిత్రురాళ్ళ మారి నీకు సహకరిస్తుంది అన్నమాట. అది అంటే వ్యాస్ట్ చేంజ్ వచ్చేస్తుంది దాని యాటిట్యూడ్లోని అదిని. ఇన్ అదర్ వర్డ్స్, ద మైండ్ సరెండర్స్ ఇట్స్ రోల్ ఆఫ్ జడ్జ్ విచ్ ఇట్ ఈస్ accustomed to play in its intellectual queries concerning the nature of universe and accepts unquestioningly the dictates of heart. ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ స్థితి అంటే మన మైండ్ ఎంతసేపు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ చదువుకుని ఒక నెగిటివ్ ప్రొజెక్షన్లో చూస్తాం కదా, అంటే మనోనాశ అది పోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఎంత మార్పు వస్తుందంటే తన తరతరాలుగా అనుభవించిన ఒక స్థితిని, అంటే ఒక జడ్జిగా ఒక గంభీరంగా కూర్చుని నిర్ణయాలు తీస్తూ వీడిలాగా నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయకు అనే ఒక తరతరాలుగా ఎంజాయ్ చేస్తున్న ఆ పొజిషన్ని వదిలేసుకుంటుంది. అది అంత మార్పు వస్తుంది అన్నమాట దానిలో. అంటే ఏంటి, ఆ జడ్జిగా ఉన్నప్పుడు ఏంటి దాని రోలు, ఈ యూనివర్స్లో వచ్చే ప్రతిదాన్ని క్వెరీ చేయడం, బుర్రతో అదే బుర్ర అంటే అదే మనసే కదా, ఆలోచించడం.
అంతే కదా, మన పొద్దున సాయంత్రం దాకా ఎంత అన్నెసరీ వరల్డ్లో ఉంటాం, ఇంటెలెక్చువల్ అక్యుములేషన్ ఆఫ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కదా, దాని క్యూరియాసిటీ. ఈ సోషల్ మీడియా ఈజ్ ఆల్సో ఆల్ బేస్డ్ ఆన్ యువర్ క్యూరియాసిటీని. ఈ క్యూరియాసిటీకి కుక్కేస్తారు వీళ్ళు. అది అలా ఉన్నది, అంత ఎంజాయ్ చేస్తున్నది ఆ ప్రపంచాన్ని జడ్జిగా ఉండి పల్నావాడిలాగా పల్నా కంట్రీలు ఇంతలాగా ఉన్నది అందులోంచి బయటకు వస్తుంది. అంటే ఎంత చేంజ్ వస్తుందో చూడండి. అండ్ యాక్సెప్ట్స్ అన్క్వశ్చనింగ్లీ ద డిక్టేట్స్ ఆఫ్ ద ఆర్ట్. హృదయం ఏదైతే కోరుకుంటుందో, లోపల తప్పిస్తుందో దాన్ని తన భుజం మీద వేసుకుంటుందన్నమాట. అగ్రి అవుతుంది, దానికి సహకరించడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇదే అండి. అయితే ఓవరాల్ పారాగ్రాఫ్ చూస్తే ఇక్కడ సమన్వయం అని వాడి ఆ సమన్వయం వస్తే ఏంటి అన్నది ఇక్కడ చెప్పారు. బహుశా సమన్వయం ఎలా వస్తుంది అన్న తర్వాత చెప్తారు మరి. కానీ అద్భుతంగా బాబా ఏంటంటే మనకు ప్రాక్టికల్గా నిత్యం జరిగేదే, రోజు జరిగే ఆ మదనం. ఒక కేసులో నాకు గుర్తు, బాబా యాక్చువల్ పూజ అంటూ ఏమి సెపరేట్గా ఉండదు. అంటే ఫ్లవర్స్ సింబాలిక్ కదా మనం పూజ చేస్తుంది. నీలో జరిగే ఈ అంతర్మదనమే పూజ. యాక్చువల్గా అంతర్మదనం ఎప్పుడు వస్తుంది? ఈ కాన్ఫ్లిక్ట్, బాబా ఇచ్చిన విజ్డము, ఆ విషయం మీద నీకు ఆ విశ్వాసం కుదిరి కొలిది, అయ్యో అది చేయలేకపోతున్నానని పడే తప మదనం, రోజు ఆయన ముందు కన్నీళ్ళు కార్చడం, సాయంత్రం ఏంటంటే నన్ను క్షమించు, మనం రిపెండెన్స్ ప్రేయర్ చేసేటప్పుడు అదే పూజ అన్నారు బాబా. అయ్యే ఫ్లవర్స్ కింద అంటే మానసిక పుష్పాలు అన్నమాట. నన్ను క్షమించు, నేను హెల్ప్లెస్ అయిపోయాను. ఈ పారాగ్రాఫ్ చదివితే నాకు అది గుర్తొచ్చింది. దాని నుంచి బయటపడడానికి ఆయన ఆ చేయడం ద్వారా ఎక్కడో బహుశా ఇక్కడ చెప్పిన సమన్వయం వస్తుందేమో ఆయన కృపతో. మరి జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అది ఒక్కసారి లాస్ట్ లైన్ ఇంగ్లీష్లో చదివి చెప్పరా సార్? అక్కడండి లాస్ట్ లైన్, ఇట్ డస్ నాట్, ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్, అవునండి, ద మైండ్ సరెండర్స్ ఇట్స్ రోల్ ఆఫ్ జడ్జ్ అని ఇక్కడ ఐఫన్ ఇచ్చారు లక్ష్మణ. డైరెక్ట్గా చదివితే ఇట్స్ రోల్ ఆఫ్ జడ్జ్ అండ్ యాక్సెప్ట్స్ అన్క్వశ్చనింగ్లీ ద డిక్టేట్స్ ఆఫ్ ఆర్ట్. సింపుల్గా చదువుకోవాలండి. ఇన్ అదర్ వర్డ్స్, ద మైండ్ సరెండర్స్ ఇట్స్ రోల్ ఆఫ్ జడ్జ్ అండ్ యాక్సెప్ట్స్ అన్క్వశ్చనింగ్లీ ద డిక్టేట్స్ ఆఫ్ ఆర్ట్. ఇంకో విధంగా, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో, తన పాత్ర అయితే ఉందో నిత్యం నేనే నిర్ణయించాలి. చూడండి, ఇంట్లో ఒకళ్ళు ఉంటారు కదా, అందరూ కలిసికట్టుగా చేసుకోవాల్సిన ఇంట్లో ఒక పెద్ద ఆయన కంప్లీట్ రోల్లో ఉంటాడు. ఆయనే డిసైడ్ చేస్తాడు అన్నీ కూడా. అంత ఎన్నో ఏళ్ళు చేస్తాడు, అలా 40 ఏళ్ళు. ఆయన నిజంగా చూడండి, రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది. కానీ చాలాసార్లు మన ఫ్యామిలీస్లో కూడా వచ్చేస్తాం, ఉమ్మడి కుటుంబాల్లో. అది పెద్దన్నగారు ఏదో చేస్తుంటాడు, ఆయనే అన్నీ అయ్యి ఉంటాడు. ఆ రోల్ వదులుకోవాల్సిన అంటే ఎంత కష్టం. చాలామంది సఫర్ అవుతుంటారు, ఆ పెద్దవాళ్ళు లీడ్ చేసిన వాళ్ళు. విత్డ్రాయల్ అన్నది చాలా కష్టం. అలాగే ఈ మనసు కూడా తరతరాలుగా మనకి అదే జడ్జి అయి, మనకు ఆత్మమిత్రుడై మనం నడిపిస్తూ ఉంది. దాంతోనే మమేకం అయిపోయి ఉన్నాం. అది ఆ పొజిషన్ని వదులుకొని ఈ సమన్వయం అన్నది వచ్చినప్పుడు మారు ప్రశ్న అడగకుండా హృదయానికి అనుసంధానం అవుతుంది అన్నమాట. హృదయం స్పందనలే ప్రాక్టికాలిటీకి మన నిత్య జీవితంలో. అంటే అప్పుడు దాకా పక్క పోర్షన్లో, పక్క అపార్ట్మెంట్లో ఎవరున్నారో పట్టించుకోండి, అలా నేను ఎందుకు పట్టించుకోవాలి, నా సమస్యలు అనుకున్నది. సడన్గా మీలో ఇంత మార్పు వస్తే యూఆర్ సో లవింగ్ విత్ యువర్ సరౌండింగ్స్. కానీ అంటే హార్ట్ ఇదే కదా కోరుకునేది, యూనిటీ కదా. అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తున్నా, సడన్గా నీ బిహేవియర్ ప్యాటర్న్లో కానీ అదే మనసు కదా, అదే మనసు ద్వారా నువ్వు పనిచేస్తావు బయట ప్రపంచానికి. నువ్వు బయటకు వెళ్తా, ఎవరైనా కనబడితే పలకరిస్తావు, అవసరమైతే వాళ్ళకి ఏమైనా ఉంది. ఎవరో ముసలివారు ఎదురుకుండా ఫ్లాట్లో ఉన్నారు, ఇంతకుముందు వాళ్ళు ఎందుకున్నారో ఎవరో ఏంటో తెలియదు. కానీ ఈసారి సార్ చిరునవ్వు నవ్వుతావు, ఎలా ఉన్నారు ఏంటి అడుగుతావు. మొత్తం అంటే అదే మనసు పనిచేస్తుంది. ఇది వరకేమో అది రిలక్టెంట్గా, ఎందుకు వీళ్ళు బర్డెన్, నాకు నా పని నాకు ఉంది కదా అని ఆందోళనతో ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి హార్ట్లో ఉండే ఆ లవ్, ఆ క్వాలిటీస్, ఆ ఫీల్స్ని ఒక ఇంటర్ఫేస్ కింద మారిపోతుంది మన బయటికి. అదే ఇన్స్ట్రుమెంట్ అది, ఆ మనసు. అది మధ్యలో స్టేట్మెంట్, విచ్ ఈజ్ అకస్టమ్డ్ టు ప్లే ఇన్ ఇట్స్ ఇంటెలెక్చువల్ క్వెరీస్ కన్సర్నింగ్ ద నేచర్ ఆఫ్ యూనివర్స్. అంటే ఈ సృష్టిలోకి అయిపోయి
అంటే మనం మొత్తం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే క్యూరియాసిటీతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ బ్రాడెన్ అయిపోతాం కదా. చిన్నప్పుడు వాళ్ళ దగ్గర మొదలెట్టి ఈరోజు ఏ స్టేజ్కి వచ్చేసాం, ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ వచ్చిన తర్వాత. ఇదివరకు ఊళ్ళో గొడవలే పట్టించుకునేవాళ్ళం. ఈరోజు ప్రపంచంలో ఏ రోజు యుక్రెయిన్ యుద్ధం మనం మీద మనం విశ్లేషణ చేస్తున్నాం, అంత బ్రాడెన్ అయిపోయింది ఇంటెలెక్చువల్ క్లోజ్, అంత బర్డెన్ కూడా అయిపోయింది మనసు మీద. అలాంటి తత్వం నుంచి అంటే ఆ జడ్జి అన్నదానికి డెఫినేషన్ అది రాశారండి మధ్యలో. అంత డిబేట్ మెంటల్గా ఆ స్టేట్కి వెళ్ళిన స్టేజ్ నుంచి ఇంత మార్పు వస్తుంది. హృదయాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఇన్స్ట్రుమెంట్గా మారిపోతుంది అనమాట. అవన్నీ వదులుకుంటుంది బేసిక్. క్లియర్ అండి. ఇంకా చెప్పాలంటే అన్క్వశ్చనింగ్లీ యాక్సెప్ట్స్ ద డిక్టేట్స్ ఆఫ్ ద హార్ట్. ఎప్పుడైతే మైండ్ ఒక స్టెప్ దిగి కిందకు వచ్చిందో, సమన్వయం అవడానికి రెడీ అయ్యిందో, అప్పుడు ఏమంటే ఈ హృదయం చెప్తున్న మాటల్ని ఇంకా అసలు ప్రశ్న వేయకుండా ఒబే చేస్తూ ఉంటారు అనమాట అండి. రివర్స్ అన్నమాట, స్లేవ్ అవుతుంది యాక్చువల్లీ హార్ట్ కి. అంటే మిత్రురాలు అన్నాను నేను, ఫ్రెండ్ అని. యాక్చువల్గా అదే స్లేవ్, అంటే స్లేవ్ కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ మధ్యన ఇంకా అంటే అంటారు ఆత్మీయులైన ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారు, ఇంకా వాళ్ళ మధ్యన ఏ పొరపచ్చాలు అన్నీ అందరూ షేర్ చేసేసుకుంటుంటారు. ఆ సమన్వయం వచ్చేస్తుంది అనమాట. ఇంతకు ముందు అది ఉండదు. మైండ్ చేసిన పనిని ఇప్పుడు హార్ట్ చేయడం మొదలెడుతున్నట్టు ఉంటుంది అంతే. ఇంకా అవునండి. ఇక్కడ అదే కొద్దిగా కాంట్రడిక్షన్ అనిపిస్తుంది. అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తే అది సమన్వయం, కానీ ఇప్పుడు మనసు తగ్గిపోయి హృదయానికి హ్యాండ్ ఓవర్ చేసింది కదా, అప్పుడు హృదయం డామినేట్ చేస్తుంది కదా, అప్పుడు ఈ సమన్వయం, హార్మోనీ అనేది ఎక్కడ ఉంటుంది? అంటే అదే అన్క్వశ్చనింగ్లీ అన్నది మన స్నేహితులు అన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ అని వాడారు కదా అమ్మా. మనం భౌతిక ప్రపంచంలో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనస్సే. ఇంకా ఇప్పుడు జడ్జిమెంట్ లేకుండా జీవించగలం అసలు? లైఫ్ ఇంపాసిబుల్ కదా. ఎంత విజ్డము, ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేసినా మహాపురుషులు కూడా జడ్జిమెంట్ వాడతారు. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్. అందుకే సమన్వయం అన్నది మైండ్ పాత్ర అలాగే ఉంటుంది. బట్ బికాజ్ హృదయాన్ని హెల్ప్లెస్, అది బయట ప్రపంచానికి ఇంటర్ఫేస్ అవ్వడానికి దానికి డైరెక్ట్గా కుదరదు, మనస్సు ద్వారానే చెయ్యాలి. కానీ ఇక్కడ ఇంతకుముందు కాన్ఫ్లిక్టింగ్ ధోరణులు ఈ రెండు వెళ్ళడం వల్ల జీవితాలన్నీ గందరగోళంగా ఉంటాయి మన. ఎస్పెషల్లీ హృదయం డామినెన్స్, అసలు అవేర్నెస్ లేనప్పుడు గొడవలేదు, వన్ సైడెడ్ టోటలీ. ఒక పశువులాగా ఉంటాం. నేను చెప్పిన ఇందాక వాంట్స్ తీర్చుకోవడం నా హక్కు అని అగ్రెసివ్గా వెళ్ళి మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. రెండో ఫేజ్కి వచ్చినప్పుడు ఫేజే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డం, తర్వాత సమన్వయం వచ్చిన తర్వాత అంటే మూడో ఫేజ్కి వచ్చేటప్పటికి, అంటే బాబాయ్ ఏమైనా ఈ ఫేజ్లు చెప్పలేదు కానీ నేను జస్ట్ ఇమాజిన్ చేస్తున్నాను. ఈ మూడో ఫేజ్కి వచ్చేటప్పటికి అది ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గిపోతుంది అన్నమాట. స్టిల్ మనస్సు ప్లేలోనే ఉంటుంది. మనస్సు లేకుండా మనం ఇంటరాక్ట్ అవ్వలేం కదా బయట ప్రపంచంలో. కానీ హృదయం ఇదిగా ఉంటుంది. అంటే నాకు ఈ సందర్భం లైటర్ సైడ్ నాకు ఒకటి గుర్తించి, బాలాజీ అన్నయ్య ఒకసారి చెప్పాడు, అమాయకుడు అంటే ఎలా ఉంటుందని. అమాయకుడు అంటే మాయకు లోబడినోడు అంట. మనం భౌతిక ప్రపంచంలో అమాయకుడిని ఎలా చూస్తాం? పాపం బతకలేనోడురా అంటాం కదా. కానీ ఈ థర్డ్ స్టేజ్లో ఉంటాడనమాట వాడు. హృదయానికి సమానత పనిచేస్తుంది కనుక వాడు అందరినీ నవ్వుతా అందరికి సహాయం చేస్తా ఉంటాడు. కానీ భౌతిక ప్రపంచం దృష్టిలో చూస్తే పాపం బతుకు తెరిలో ఆడికి ఎలా బతకాలో తెలియదురా, అందుకని అమాయకుడు అంటారు. కానీ ఆ మీనింగ్ అమాయకుడికి ఏంటంటే మాయకి లోబడినవాడు. బహుశా ఆ కంట్రీ ఇక్కడ డిక్టేట్స్ అట్లాంటి సమన్వయం అనేది మనం సరెండరెన్స్ కాదండి. ఎందుకంటే మనసు ఇంకా ఇట్ హ్యాస్ టు వర్క్ అన్కండిషన్గా చేస్తుంది. అంటే మిత్రత్వం ఉన్న చోట ఎలా చేస్తాం? ఇప్పుడు నాకు మా ప్రాణ స్నేహితుడు, వాడు అడిగినా నేను సాయం చేస్తాను కదా, మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ ఆ లెవెల్లో ఉంటాం. డజంట్ మీన్ ఐ డోంట్ ఎగ్జిస్ట్ దే, నేను డిసపియర్ అయిపోను కదా, స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ వర్డ్. అలా తీసుకుంటే సరిపోతుంది. కరెక్టే అనిపించిందండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మనస్సును హృదయం. యాక్చువల్లీ ఇన్నాళ్ళు మనస్సు అనేవాడు
నేను చెప్పిందే నువ్వు అన్నట్లుగా జరిగింది. ఎప్పుడైతే ఆ సమన్వయం వస్తుందో అప్పుడు మనస్సు సరే నువ్వు చెప్పింది కూడా నేను వింటాను అనే స్థాయికి వచ్చేస్తుంది. అది ఇక్కడ మీరు చెప్పిన ఫ్రెండ్స్ ఎగ్జాంపులే బాగుంది. ఒక ఆత్మీయత ఉంటుంది లేవన్న దానికంటాను. ఓకే, వాడికి కూడా ఛాన్స్ ఇద్దాం, వాడేం చెప్తున్నాడో విందాం అన్న పరిస్థితికి వచ్చేస్తారు. జై బాబా. ఏమమ్మా? జై బాబా. అదేనండి, అంటే ఇన్ని రోజులు మనస్సు చెప్పింది ఆపేసి ఇప్పుడు హృదయం చెప్పిన దానికి ఆ రోల్ ఆ హృదయానికి అంటే హృదయానికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు అన్నమాట మనస్సు మాట్లాడడానికి. ఇప్పుడు కంప్లీట్ స్లేవ్ అనడానికి కూడా లేదు. హృదయమే మనస్సే ఛాన్స్ ఇస్తుంది హృదయాన్ని మాట్లాడడానికి. దీని రోల్ తగ్గించుకుని చేస్తుంది. అది సమన్వయం అంటే. ఇన్నాళ్ళు డామినెంట్ గా పనిచేసింది, ఇప్పుడు సరే హృదయం ఏం చెప్తుందో విందాము అన్న స్థాయికి దిగింది అనమాట. అది సమన్వయం అని అనుకోవచ్చు. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే, అయితే సమ్మరీ చెప్పుకొని ముందుకు వెళ్దామండి. సో ముందు పారాగ్రాఫ్లో మైండ్ యొక్క కోరికల్ని అతీతంగా వెళ్తే కానీ మీరు వెతుకుతున్న ఆనందం అనేది దొరకదు అని చెప్పారు. అయితే అది ఎలా సాధ్యం అనేది ఈ పారాగ్రాఫ్లో మనకు చెప్తున్నారు. హృదయానికి మనస్సుకి మధ్య ఆ సామరస్యం కుదిరితే అది సాధ్యపడుతుంది అని అన్నారు. అయితే అది ఎలా సాధ్యపడుతుంది అనేది ఇక్కడ వివరించారు. అంటే ఆ సామరస్యం ఎలా కుదురుతుంది అంటే, మన మనస్సు అనేది అంటే మన జీవితంలో మన జీవితం యొక్క ప్రయోజనం ఏంటి, మనం ఎందుకున్నాం, మన లైఫ్ పర్పస్ ఏంటి అనేటువంటిది హార్ట్ డిసైడ్ చేయాలంట. సో మైండ్, ఇక్కడ ఒక మాట అన్నారు, మైండ్ డస్ నాట్ డిక్టేట్స్ ద ఎండ్స్ ఆఫ్ ద లైఫ్ అని అన్నారు. సాధారణంగా మన మైండ్ చెప్తుంది చాలాసార్లు, ఆ జీవితంలో మనకి ఒక హౌస్ ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఈ మైండ్ అనేది జీవితం యొక్క ఆ ఎండ్స్ని, జీవిత పరమార్థాన్ని మనస్సు నిర్ణయించకూడదు. జీవితం యొక్క పరమార్థం అనేది హృదయం నిర్ణయించాలి. అలాగే హృదయం ఏదైనా మాట్లాడేటప్పుడు మనస్సు ఎటువంటి కండిషన్స్ పెట్టకూడదు. ముందు దాన్ని, అది ఏం చెప్పదలుచుకుందో, మన హృదయం ఏం చెప్తుందో దాన్ని మాట్లాడనివ్వగలగాలి. అది పూర్తయినంత వరకు దాన్ని ఆచరణ, అలాగే అది చెప్పింది మనం ఆచరణలో పెట్టినంత వరకు ఈ మైండ్ ఎటువంటి కండిషన్స్ పెట్టి దానికి అడ్డుపడకూడదు, దాన్ని అలౌ చేయగలగాలి. దానికి ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ అని చెప్పింది ఏంటంటే, జడ్జి మన జీవితం యొక్క పరమార్థాన్ని నిర్ణయించడంలో ఆ డ్రైవర్ సీట్లో కూర్చోవలసింది, ఎటు వెళ్ళాలి అనే జడ్జి చేయాల్సింది హార్ట్ తప్పితే మైండ్ కాదు. మైండ్ ఆ రకమైనటువంటి సరెండర్ అవ్వాలి హార్ట్కి. మీరు చేయండి, ఇంకా మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం అని హార్ట్కు లొంగిపోవాలి. అప్పుడు ఈ సామరస్యం కుదురుతుంది అని చెప్పారు. ఇది పారాగ్రాఫ్లో అండి. ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉంది, దాంట్లో ఇంకా మరి కొంచెం డీటెయిల్స్ మాట్లాడుతున్నారు, ఇంకా క్లారిటీ వస్తుంది. లక్ష్మణ్ కుమార్ గారు. జై బాబా అండి, జై బాబా. అదే మనకి పై పేరాల్లో చెప్పినట్టుగా మనస్సు హృదయం సమన్వయం చేస్తూ దానికి ఎలాంటి నిబంధనలు ఎలా ఉండాలని చెప్తూ ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే, హార్ట్ మస్ట్ బి ఫ్రీ టు డిటర్మైన్ ది ఎండ్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. జీవితం యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోవాలంటే హృదయం స్వేచ్ఛగా పనిచేయాలి. అసలు ఎందుకు చెప్తున్నారు బాబా మనసు హృదయం అని అంటే, బాబా నిదానంగా తీసుకెళ్తున్నారు. మన శాశ్వత సత్యం ఏదైతే ఉందో అది ఆ జీవిత పరమార్థం, అది తెలుసుకోవాలి అంటే ఈ రెండింటిని చేసుకుంటూ సమన్వయపరుస్తూ వెళ్తూ హృదయాన్ని స్వేచ్ఛగా వదిలేసినట్లయితే ఆ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటామని ఈ పేరాలు చెప్తున్నారండి. ది మైండ్ ఈస్ ది హార్ట్, ది మైండ్ ఈస్ ది ట్రెజర్ హౌస్ ఆఫ్ లెర్నింగ్, బట్ ది హార్ట్ ఈస్ ది ట్రెజర్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మనస్సు అనేది ఎలాంటిది, ఎంతసేపు కూడా నేర్చుకోవటానికి ఒక జ్ఞాన భండాగారం. అది ఒక పెద్ద మామూలుగా కాదు, అంత గౌరవం లాంటిది అనమాట.
ఎంతసేపు కూడా ఏదో ఒకటి నిత్యం నేర్చుకుంటూనే ఉంటుంది. మనస్సు అంటేనే సమాచారం అంతా ఉంటుంది. మనకి ఫస్ట్ లోనే చెప్పారు, ఫస్ట్ పేరాల్లో ఈ మనస్సు అలాంటిది. కానీ హృదయం ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక జ్ఞానాభండారం అని చెప్తున్నారు హృదయం అనేది. హృదయంలో కూడా ఆల్రెడీ అంత క్రితం ఉంది. హృదయాంతరాలలో మనకు ఒక ఏదైనా పని చేస్తున్నప్పుడు హృదయం ఒక విషయం చెప్తూ ఉంటుంది, మన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. ఒక ఇంట్యూషన్ అంటే ఆంతరిక జ్ఞానం ద్వారా ఈ హృదయం మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. అంటే ఆల్రెడీ హృదయంలో జ్ఞానం ఉంది అని ఈ లైన్ యొక్క అర్థం. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ది సో కాల్డ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిలిజియన్ అండ్ సైన్స్ arises only when there is no appreciation of the relative importance of these two types of knowledge. బాబా ఇక్కడ ఈ భావం ఎలా, ఇది వాక్యాన్ని భావం ఎలా తీసుకోవాలంటే ఈ రెండు విధాల జ్ఞానాలు అంటే పైన చెప్పారు కదా, ఆధ్యాత్మిక జ్ఞానం, హృదయ యొక్క జ్ఞానము, మనసుకు సంబంధించిన జ్ఞానం, ఈ రెండు కూడా ఈ రెండింటిని యొక్క విలువ కనుక మనం తెలుసుకున్నట్లయితే, అది తెలుసుకోలేదు అనుకోండి, మతానికి శాస్త్ర విజ్ఞానానికి ఎప్పుడూ కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకి ఉదాహరణకి మనం ఏదన్నా ఒక సైంటిస్ట్ అంటే మన న్యూటన్ కనిపెట్టారు, అలాగే వీళ్ళంతా కొన్ని శాస్త్రజ్ఞులు కనిపెట్టిన దాన్ని చేసి చూపిస్తూ ఉంటారండి. ఈ సమన్వయం ఉండదు అనమాట రెండింటికి కూడా. ఎందుకు అంటే ఈ రెండు విధాలుగా పనిచేస్తున్నాయి అనమాట. వీడికి తెలిసిన జ్ఞానం వీడు శాస్త్రజ్ఞుడేమో కనుక్కుంటాడు, మతమేమో ఇది కాదు అని చెప్తుంటుంది. ఈ లైన్ యొక్క భావం అలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇట్ ఈస్ futile to try to glean knowledge of true values by exercise of the mind alone. ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, జీవితం యొక్క తెలుసుకోవాలంటే మనసును ఉపయోగిస్తే అది నిజం అన్నమాట. మన యొక్క సత్యం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలంటే నువ్వు మనసుతో, ఇందాక మనం పై పేరాలో చెప్పారు, బాబా నువ్వు భగవంతుడి అని నేను ఎలా నమ్ముతాను, నువ్వు నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే, మేధోపరంగా ప్రూఫ్ చూపిస్తే నేను నమ్ముతానని అలా చెప్తుంది. కానీ ఈ వాక్యంలో ఏం చెప్తున్నారు? నువ్వు ఎప్పుడైతే మనసును ఉపయోగిస్తావో అది ఉపయోగం అవుతుంది. లక్ష్మణ్ కుమార్ గారు, బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి. బ్రేక్ అవుతుందమ్మా, బ్రేక్ అవుతుంది వాయిస్. ఓకే ఇప్పుడు బాగుందండి. ఓకే, ఒక్క నిమిషం ఒక్క సెకండ్. తర్వాత మైండ్ కెనాట్ టెల్ యూ విచ్ థింగ్స్ ఆర్ వర్త్ హ్యావింగ్, ఇట్ కెన్ ఓన్లీ టెల్ యూ హౌ టు అచీవ్ ది ఎండ్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఇంటెలెక్చువల్ సోర్సెస్. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, ఏ విధమైన వాటిని కలిగి ఉండొస్తుందో మనస్సు మనకి తెలియచేయదు. అంటే మనసు అనేది ఎంతసేపు కూడా బుద్ధికి సంబంధించిన మూలాలు, అంటే మేధోపరంగా సంబంధించిన మూలాలను మాత్రమే సాధించవచ్చు అని మనసు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. మనసు మనకి ఏం చెప్తూ ఉంటుందంటే, అసలు గమ్యాన్ని చెప్పకుండా నేను ఒక బాగా ఇవ్వాలి, ఎలా సాధించాలి అని అది చెప్తూనే ఉంటుంది. అది మనసు చేస్తుంది అని ఈ లైన్ల యొక్క భావం అండి. In most persons, the mind accepts ends from the prompting of wants, but this means denial of the life of the spirit. కానీ చాలా మంది విషయాల్లో ఏమవుతుంది, ఈ కోరికలు ప్రేరేపించే గమ్యాలు ఇప్పుడు కూడా మనసు అంగీకరిస్తూ ఉంటుంది ఎంతసేపు కూడా. అంటే మనస్సు చాలా మంది, మోస్ట్ పీపుల్ అని చెప్తున్నారు, ఇది మోస్ట్ పీపుల్ ఆత్మ యొక్క జీవనం ఈ పేరాలో చెప్పేది ఆ పరమార్థాన్ని తెలియకుండా దాన్ని తృణీకరిస్తూ ఏముందిలే ఇవాళ మనం సంపాదించుకుందాం, అంటే ఈ విధంగా చేసుకుందాం అని ఎంతసేపు ఆ కోరికలతోనే ప్రేరేపిస్తుందని ఈ వాక్యం యొక్క భావం అండి. దస్ మైండ్ హ్యాస్ టు వర్క్ ఇన్ కోఆపరేషన్ విత్ ది హార్ట్. కాబట్టి సారీ అండి, ఒక లైన్ మిస్ అయ్యింది, సారీ అండి. ఓన్లీ when the mind accepts its ends and values from the deepest prompting of the heart, does it contribute to the life of the spirit. ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవిత పరమార్థాన్ని మనసు అంగీకరించి హృదయ భాషకు విలువ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు సత్య జీవితం అవగతం అవుతుందని ఈ వాక్యం యొక్క భావం ఉంది.
దస్ మైండ్ హ్యాస్ టు వర్క్ ఇన్ కోఆపరేషన్ విత్ ది హార్ట్. కాబట్టి ఈ మనసు హృదయానికి సహకరించాలి. ఎప్పుడైతే మనసు హృదయానికి సహకరిస్తుందో అప్పుడు హృదయం చెప్పిన మాట మనసు వింటుంది అని ఈ వాక్యాల్లో చెప్తున్నారు. Factual knowledge has to be subordinated to induce the perceptions, and the heart has to be allowed full freedom in determining the ends of life without any interference from the mind. అంటే వాస్తవిక జ్ఞానం ఏదైతే వాస్తవ జ్ఞానం ఉందో అది అంతఃస్ఫురణ యొక్క ఆ గ్రహింపుకు లోపల ఉంటుంది. ఎప్పుడు కూడా యథార్థ జ్ఞానం ఎప్పుడు కూడా ఉదయం అంతసేపు మన జీవితం ఇది కాదు, ఆయన గమ్యం చేరటమే అని అంతఃస్ఫురణగా అది చెప్తూ ఉంటుంది అన్నమాట. కానీ అది దానికి ఎప్పుడైతే అది లోపల ఉంటుందో అప్పుడు మనం ఆ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ జీవిత గమ్యాన్ని నిర్ణయించటంలో మనస్సు యొక్క జోక్యం ఏ విధంగా లేకుండా అప్పుడు హృదయానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు ఈ వాక్యంలో. అలాగే ది మైండ్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ బట్ ఇట్స్ రోల్ బిగిన్స్ ఆఫ్టర్ ది హార్ట్ హ్యాస్ ఇట్స్ సే. ఇక్కడ ఏం చెప్తున్నారు, నిజ జీవితంలో మన ప్రాక్టికల్ లైఫ్ లో దైనందిన జీవితంలో మనసుకి స్థానం ఉంటుంది. ఎందుకని అంటే మనం ఏదైనా ఒక ఉదాహరణకి ఇంట్లో వంట చేయాలి అంటే కొన్ని ఆ లెక్క ప్రకారం వంట చేస్తూ దానికి ఉన్నది స్థానం దానికి ఉంటుంది. కానీ ఇక్కడ మామూలు జీవితంలో ఈ వాక్యం యొక్క అంతరార్థం ఏంటంటే హృదయం ఆదేశించిన తర్వాత దాని పాత్ర ప్రారంభమవుతుంది. అంటే జీవిత పరమార్థంలో ఎప్పుడూ కూడా హృదయం ఏదైతే చెప్తుందో అది చెప్పిన తర్వాతే మనసు యొక్క స్థానం ఉంటుందని బాబా చెప్తున్నారు. టోటల్ ఈ యొక్క భావం ఏంటంటే జీవిత పరమార్థం తెలుసుకోవాలి అని అంటే హృదయం స్వేచ్ఛగా పనిచేయాలి. హృదయానికి ఎప్పుడు మనసు సహకరిస్తూ వెళ్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ జీవిత పరమార్థానికి మనం తెలుసుకుంటాం అది అని ఈ పేర యొక్క భావం జయబాబా అండి. ఏమైనా తప్పులు ఉంటే సరి చేయండి సార్. హలో జయబాబు అయిపోయిందండి కాల్. హలో జయబాబు అదే నిశ్శబ్దంగా ఉంటే నాకే అర్థం కాలేదండి. అది అందరూ డ్రాప్ అయిపోతున్నారు. అదే డౌట్ వచ్చింది, ఎందుకని డౌట్ వచ్చింది. సరే అయితే రేపు డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. అలాగే జయబాబు జయబాబు అండి జయబాబు.